హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు బాబా వర్డ్స్. ఈరోజు బాబా మాట్లాడిన మాటలు చూద్దాము. వీడియోలోకి వెళ్ళిపోతే ఆహ్, ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, ఇప్పటికీ ఎన్నో జన్మల్లో మీతో కలిసి ఉన్నాను. మీకోసం ముందు ముందు జన్మలన్నింటిలోనూ మీతో పాటు జన్మిస్తాను. మళ్ళీ మళ్ళీ మనం కలుసుకుంటూనే ఉంటాం. ఎందుకంటే భగవంతుడు నాకిచ్చిన ప్రతి పైసాకు నేను లెక్క చెప్పుకోవాలి. ప్రతి పైసాని తిరిగి భగవంతుడి సన్నిధికి చేర్చాలి. ఇది బాబా వచ్చేసి ఈ మాటలు అంటున్నారనమాట. ఈ వాక్యాలు మనకి ఎక్కడ కనిపిస్తాయంటే, హేమదీపంత్ రచించారు కదా సాయిబాబా దివ్య చరిత్ర అధ్యాయం 9లో బాబాలోనే సర్వతీర్థాలు అనే అధ్యాయంలో ఈ వర్డ్స్ అనేవి మనకి స్టార్టింగ్లో కనిపిస్తాయి అన్నమాట. ఇవి చాలా లోతైన అర్థంతో కూడుకున్న వాక్యాలు. ఇప్పటికీ ఎన్నో జన్మల్లో మీతో కలిసి ఉన్నాను అంటే బాబా చాలా జన్మల నుండి మీతో కలిసి ఉన్నాను అని చెప్తున్నారు. మీకోసం మున్ముందు జన్మలన్నింటిలోనూ మీతో పాటు జన్మిస్తాను. అంటే తర్వాత జన్మల్లో కూడా మీతో పాటు జన్మిస్తానని చెప్పారు. బాబా మాటిచ్చారు. మళ్ళీ మనం కలుసుకుంటూనే ఉంటాం. అంటే రాబోయే రోజుల్లో కూడా మనం కలుసుకుంటామని చెప్తున్నారు. ఎందుకంటే భగవంతుడు నాకిచ్చిన ప్రతి పైసాకి నేను లెక్క చెప్పుకోవాలి. ఆయనకి భగవంతుడు అందించిన ప్రతి పైసాకి ఆయన లెక్క చెప్పుకోవాలంట. ప్రతి పైసాని తిరిగి భగవంతుడి సన్నిధికి చేర్చాలి. ఆయనకి ఇచ్చిన ప్రతి పైసాని భగవంతుడి సన్నిధికి చేర్చాలంట. చూడండి బాబా అసలు ఎంత ఇదిగా చెప్తున్నారో. ఇప్పుడు కూడా నేను భగవంతుడిని ఆయన ఒప్పుకోవట్లేదు. ప్రతి పైసాని తిరిగి భగవంతుడి సన్నిధికి చేర్చాలంట ఆయనే భగవంతుడిలాగా అన్నీ చేస్తున్నారు. కానీ ఆయన ప్రతి పైసాని భగవంతుడి సన్నిధికి చేర్చాలంట. ఆయన ప్రతి పైసాకి లెక్క చెప్పుకోవాలంట. అందుకని ఇప్పటికీ ఎన్నో జన్మల నుండి మీతో కలిసి ఉన్నాను. ఇక ముందు జన్మల్లో కూడా మీతో పాటు నేను మళ్ళీ పుడుతూనే ఉంటానని చెప్పి బాబా మాటిచ్చారనమాట. ఇవి ఎప్పుడు జరిగినాయి? 150 years బ్యాక్ జరిగిన మాటలు ఇవి. ఎక్కడ? షిరిడీలో. ఎవరితో చెప్తున్నారు? అక్కడున్న భక్తులతో చెప్తున్నారనమాట. నిజంగా గోల్డెన్ వర్డ్స్ కదా. ఎన్నో జన్మల నుండి మీతో కలిసి ఉన్నాను. రాబోయే జన్మల్లో కూడా మీతో కలిసి జన్మిస్తాను. మళ్ళీ మనం కలుసుకుంటాము. ఎందుకంటే భగవంతుడు నాకు ఇచ్చిన ప్రతి పైసాకి లెక్క చెప్పాలి. ప్రతి పైసా తిరిగి ఇచ్చేయాలి భగవంతుడికి. ఇంకా నేనేం చెప్పలేను. ఈ వర్డ్స్ చాలా సంతోషంగా ఉన్నాయి. అంటే బాబా ఇప్పుడు మనతోనే ఉన్నారనమాట. ఏదో ఒక రూపంలో పుట్టి మనతో ఉన్నారు. మనం అప్పటి నుండి మళ్ళీ పుడుతూనే ఉన్నాం. అలాగా ఆధ్యాత్మికతకి సంబంధించి చాలా లోతైన అర్థం వస్తుంది ఈ వాక్యానికి. ఎప్పట్లాగే మనం ప్రస్తుతం ఉన్న కాలమానాన్ని బట్టి, మన చదువుని బట్టి మనం కంపేర్ చేసి మాట్లాడుతూ ఉంటాం కదా. ఈ వాక్యాలను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది కంప్లీట్ ఆధ్యాత్మికతకి సంబంధించింది. భగవంతుడు అని ఇక్కడ ప్రస్తావించబడ్డాడు. మన సైన్స్ అనేది భగవంతుడిని ఇంకా క్లియర్గా ఒప్పుకోదు కదా. కొంచెం ప్రూఫ్స్ అడుగుతూ ఉంటుంది. ఇందులో మీరు ఏం నెగిటివ్గా తీసుకోవద్దు. ఇక్కడ నెగిటివ్గా ఆలోచించడానికి ఏముంది? ఆల్రెడీ బాబా ఈక్వలెంట్ టు గాడ్ అని దేవుడని అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయింది. సో అర్థమైపోయినప్పుడు ఆయన చెప్పింది మనం ఆలకించడమే ఉంటుంది. దీనిలో టెస్ట్ చేయడానికి ఏం లేదు. ఈ వర్డ్స్ని, ఈ మాటలు విని సంతోషపడడమే మన చేతిలో ఉంది. ఎన్నో జన్మల నుంచి మీతో కలిసి ఉన్నాను. మున్ముందు జన్మలన్నింటిలోనూ మీతో జన్మిస్తాను.
మళ్ళీ మనం కలుసుకుంటూనే ఉంటాము. ఎందుకంటే భగవంతుడు నాకిచ్చిన ప్రతి పైసాకు నేను లెక్క చెప్పుకోవాలి. ప్రతి పైసాని తిరిగి భగవంతుడి సన్నిధికి చేర్చాలి. ఓకే ఫ్రెండ్స్. బాబా చెప్పిన ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకుందాము, గుర్తుపెట్టుకుందాము. చాలా సంతోషంగా ఉందాం. ఎందుకంటే ధైర్యంగా ఉందాం. మనతో ఇప్పుడు బాబా ఉన్నారు అని ఈ ఈ వాక్యాల యొక్క సారాంశం. బాబా అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, మున్ముందు రోజుల్లో కూడా మనతోనే ఉంటారు. ఓకేనా? థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ బాబా వాక్యాలతో మళ్ళీ కలుసుకుందాం మళ్ళీ వీడియోలో. అంతవరకు సెలవు. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.